Hello everyone, Chinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే మనం ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా. ఫస్ట్ వన్ ఏంటంటే తినడం తక్కువ పడేయడం ఎక్కువ. ఈ సెంటెన్స్ని You eat very little but waste a lot of food. ఇలా చెప్తాం. అదే ఏడ్చినా సరే మొత్తం తినాల్సిందే. ఈ సెంటెన్స్ని Even if you cry, you have to finish all your food. ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? How do we call this in English? Let me know in the comments. Now the second question for you which is ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడే ఉండాలి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ టీవీ సౌండ్ ఎందుకంత పెట్టావు. ఇంట్లో ఉన్నప్పుడు ఇలా యూస్ చేస్తూనే ఉంటారు కదా. సో దీన్ని వై డిడ్ యూ టర్న్ ద టీవీ వాల్యూమ్ అప్ సో హై. వై డిడ్ యూ టర్న్ ద టీవీ వాల్యూమ్ అప్ సో హై ఇలా అడుగుతాం. టర్నింగ్ అప్ ద వాల్యూమ్ అంటే సౌండ్ పెంచటం అని. అదే టీవీ సౌండ్ వల్ల నాకు తలనొప్పి వచ్చేస్తుంది, వెంటనే తగ్గించు ఇలా చెప్పాలనుకుంటే ద టీవీ సౌండ్ ఈస్ గివింగ్ మీ అ హెడేక్, టర్న్ ఇట్ డౌన్ ఇమీడియట్లీ. ద టీవీ సౌండ్ ఈస్ గివింగ్ మీ అ హెడేక్, టర్న్ ఇట్ డౌన్ ఇమీడియట్లీ ఇలా చెప్తాం. అదే నువ్వు గనక టీవీ వాల్యూమ్ లేదా టీవీ సౌండ్ తగ్గించకపోయినట్లయితే అసలు టీవీ చూడొద్దు, ఆపేసేయి ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ డోంట్ టర్న్ డౌన్ ద టీవీ వాల్యూమ్ డోంట్ వాచ్ టీవీ అట్ ఆల్, టర్న్ ఇట్ ఆఫ్. ఇఫ్ యూ డోంట్ టర్న్ డౌన్ ద టీవీ వాల్యూమ్ డోంట్ వాచ్ ఇట్ టీవీ అట్ ఆల్, టర్న్ ఇట్ ఆఫ్ ఇలా చెప్తాం. టర్న్ ఆఫ్ అంటే ఆపేయడం అని, టర్న్ ఆన్ అంటే ఆన్ చేయటం అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంది ఎవరు లేరు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ద ఫ్యాన్ ఈజ్ స్టిల్ రన్నింగ్ బట్ నో వన్ ఈజ్ దేర్. The fan is still running but no one is there ఇలా చెప్తాం. అదే ఇంట్లో ఎవ్వరు కూడా జాగ్రత్తగా ఉండట్లేదు ఇలా చెప్పాలనుకుంటే no one in the house is being careful anymore. No one in the house is being careful anymore ఇలా చెప్తాం. అదే నువ్వు టీవీ లేదా లైట్స్ ఫ్యాన్స్ అన్నీ ఆన్ చేసి వదిలేస్తే వాటిని ఎవరు ఆపుతారు ఇలా అడగాలనుకుంటే if you leave the lights and fans on, who is going to turn off them? Or if you leave the lights and fans on, who is going to turn them off? ఇలా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ కిటికీలు తెరిచి వదిలేయకు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని డోంట్ లీవ్ ద విండోస్ ఓపెన్. డోంట్ లీవ్ ద విండోస్ ఓపెన్ ఇలా చెప్తాం. డోంట్ లీవ్ ఓపెన్ అంటే తెరిచి ఉంచేసి వదిలేయద్దు అని. అదే బయట వర్షం పడుతోంది, నువ్వు కిటికీలు ఓపెన్ చేయడం వల్ల ఇల్లంతా తడిచిపోయింది ఇలా చెప్పాలనుకుంటే ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్ అండ్ బికాజ్ యూ లెఫ్ట్ ద విండోస్ ఓపెన్ ద హోల్ హౌస్ గాట్ వెట్. ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్ అండ్ బికాజ్ యూ లెఫ్ట్ ద విండోస్ ఓపెన్ ద హోల్ హౌస్ గాట్ వెట్ ఇలా చెప్తాం. హోల్ హౌస్ గాట్ వెట్ అంటే ఇల్లంతా తడిచిపోయింది అని. అదే నువ్వు బయటకు వెళ్లే ముందు కిటికీలు తలుపులు అన్నీ వేసావో లేదో జాగ్రత్తగా చూసుకో ఇలా చెప్పాలనుకుంటే బిఫోర్ యూ గో అవుట్ సైడ్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ ప్రాపర్లీ చెక్డ్ దట్ ఆల్ ద విండోస్ అండ్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. బిఫోర్ యూ గో అవుట్ సైడ్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ ప్రాపర్లీ చెక్డ్ దట్ ఆల్ ద విండోస్ అండ్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ కింద నీళ్లున్నాయి చూసుకొని నడువు. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ద ఫ్లోర్ ఈజ్ వెట్ వాక్ కేర్ఫుల్లీ. ఆర్ there is water on the floor so you walk carefully ఇలా చెప్తాం. అదే నేల మీద నీళ్లున్నాయని చూసుకోకుండా నేను పరిగెత్తాను, అందుకే జారి పడిపోయాను ఇలా చెప్పాలనుకుంటే there was water on the floor and I slipped and fell because I ran without noticing it. There was water on the floor and I slipped and fell because I ran without noticing it ఇలా చెప్తాం. I ran without noticing it అంటే చూసుకోకుండా పరిగెత్తాను అని. అదే జారి పడిపోవడం వల్ల నేను 2 రోజులు బెడ్ మీదే ఉండాల్సి వచ్చింది ఇలా చెప్పాలనుకుంటే I had to stay in bed for 2 days because I slipped and fell. I had to stay in bed for 2 days because I slipped and fell
ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ మంచం మీద టవల్ వేయొద్దని చెప్పానా? ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని Didn't I tell you not to put the towel on the bed? Or Didn't I tell you not to put the towel on the bed? ఇలా చెప్తాం. Didn't I tell you అంటే నేను నీకు చెప్పానా, అంటే నేను నీకు చెప్పాను కదా అనే మీనింగ్ వస్తుంది. అదే తడిచిపోయిన టవల్ని బెడ్ మీద చూస్తే నాకు చాలా కోపం వచ్చేస్తుంది, లేదా నువ్వు బెడ్ మీద తడిచిపోయిన టవల్ని పెడితే నాకు చాలా కోపం వస్తుంది ఇలా చెప్పాలనుకుంటే I get extremely angry when you put a wet towel on the bed. I get extremely angry when you put a wet towel on the bed. ఇలా చెప్తాం. Another example is తడిచిన టవల్ని బయట ఆరబెట్టడానికి 2 నిమిషాలు పడుతుంది, లేదా తడిచిన టవల్ని బయట ఆరవేయడం 2 నిమిషాల పని, కానీ నువ్వు ఎందుకు చేయవు ఇలా అడగాలనుకుంటే Hanging the wet towel outside to dry takes just 2 minutes. So why don't you do it? Hanging the wet towel outside to dry take just 2 minutes. So why don't you do it? ఇలా అడుగుతాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇల్లు ఊడ్చేటప్పుడు అటు ఇటు తిరగకు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని Don't walk around while I am sweeping the house. Don't walk around while I am sweeping the house. ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ Why did you open the windows and doors while I was sweeping the house? Why did you open the windows and doors while I was sweeping the house? అంటే నేను ఇల్లు ఊడుస్తున్నప్పుడు నువ్వు కిటికీలు అలాగే డోర్లు ఎందుకు తెరిచావు అని. అదే ఒక్క పని కూడా నన్ను ప్రశాంతంగా చేసుకొనివ్వవా ఇలా అడగాలనుకుంటే Can't you let me do at least one task in peace? Can't you let me do at least one task in peace? ఇలా అడుగుతాం. Can't you let me do one task అంటే ఒక్క పని నన్ను ప్రశాంతంగా, లేదా ఒక్క పని కూడా నన్ను చేసుకొనివ్వా అని. Now the last sentence is ఎన్ని నీళ్లు వేస్ట్ చేస్తావు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని How much water do you waste? How much water do you waste? ఇలా అడుగుతాం. అదే నువ్వు ఇల్లు క్లీన్ చేస్తానని చెప్పావు, కానీ నువ్వు ఇంకా మురికిగా చేస్తున్నావు ఇలా అడగాలనుకుంటే You said you would clean the house, but you are making it even dirtier. You said you would clean the house, but you are making it even dirtier. ఇలా చెప్తాం. You are making it even dirtier అంటే ఇంకా ఎక్కువ మురికిగా చేసేస్తున్నావు అని. అదే ఇంత చిన్నదానికి నువ్వు అన్ని ఎక్కువ నీళ్ళు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు ఇలా అడగాలనుకుంటే Why are you wasting so much water for such a small task? Why are you wasting so much water for such a small task? ఇలా అడుగుతాం. Thank you so much for watching the video till the end. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే try to practice as much as possible. We'll meet you again in the next video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.